విఘ్నేష్ ఓటు వేయడం కాదు ప్రశ్నించడం నేర్చుకోవాలి. మన యువత సంఖ్య 50% మంచి నీరు, గాలి, విద్య, వైద్యం, జాబ్స్ ఇవి కనీసం అవసరం కదా. వీటిని దూరం చేసావు. పార్టీస్ని రాజకీయంగా బొందపెట్టాలి. మనకి కొత్త ఆల్టర్నేట్ అవసరం. నేను మొదటి నుండి చెప్తున్నా, కొత్త ఆల్టర్నేట్ అవసరం. తెలంగాణలో బీఆర్ఎస్కి ఆల్టర్నేట్ లేదని, కాంగ్రెస్కి ఆల్టర్నేట్ లేదని వీళ్ళకు కొమ్ములు వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళకు బలుపులు వచ్చి ప్రవర్తిస్తున్నారు. ఉన్నమాట చెప్పాలంటే వీళ్ళకు పొగర్లు వచ్చి ప్రవర్తిస్తున్నారు. వీళ్ళకు మించిన నాయకులు లేరని, కేటీఆర్కు మించిన నాయకుడు లేదని, ఇప్పుడు లేకపోతే రేవంత్ రెడ్డి గారికి మించిన నాయకుడు లేడని వీళ్ళు పొగరుతోటి కండ్లు నెత్తికెక్కి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మూడో న్యాయం అవసరం. మూడో పెద్ద పార్టీని తయారు చేసుకోవాలి ఈ తెలంగాణ రాజకీయాల్లో. కాబట్టే మూడో ప్రత్యామ్నాయం కావాలని కోరుతున్నాం.